హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింప్లీ మను తెలుగు. ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా ఉండే చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన సామాగ్రి ఏంటో చూద్దామా. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు. ఈ రెసిపీకి పల్లీలు పొడి బాగా టేస్ట్ ఇస్తుందండి. సో దీనికి కావాల్సింది పల్లీలు, 1 కప్ పల్లీలు, జీలకర్ర, ధనియాలు, 6 నుంచి 7 ఎండుమిరపకాయలు. ముందుగా దీన్ని ఫ్రై చేసుకుందాం. మనం ఒక బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పల్లీలు వేసుకుందాం. పల్లీలు వేసి బాగా దోరగా ఫ్రై చేద్దాం. నేను ముందుగా చిక్కుడుకాయలు ఒలుచుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. చిక్కుడుకాయలన్నీ వాటర్లో కొంచెం నీళ్ళు వేసి కొన్ని ఉడకబెట్టుకున్నాను. కుక్కర్లో కావాలంటే కుక్కర్లో కూడా ఉడకబెట్టుకోవచ్చు. సో చిక్కుడుకాయలు మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఇది గుడ్ ఫర్ డైజెషన్ అండి. క్యాలరీస్ తక్కువ ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న కూడా ఇది బాగా పనిచేస్తుంది. సో ఇలా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఈలోపు మనం పొడి చేసుకుందాం. పల్లీలు వేసుకున్నాం కదండి. ముందు పల్లీల్ని బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇది చల్లారిన తర్వాత మనం పొడి చేసుకొని పక్కన పెట్టుకుందామండి. తర్వాత ఒక బాండీలో మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు, శనగపప్పు, చిక్కుడుకాయలు ఏదైతే మనం ఉడకబెట్టి పెట్టుకున్నామో అది ఫ్రై చేసుకోవాలండి. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. లాస్ట్లో మనం వేయించి పెట్టుకున్న మనం ఏదైతే పొడి చేసుకున్నామో ఆ పొడి కూడా వేసుకొని కలుపుకుందాం. ఈ రెసిపీ, ఈ చిక్కుడుకాయ ఫ్రై మనకి సాంబార్లోకి, రసంలోకి, పెరుగులోకి చాలా బాగుంటుందండి. లంచ్ బాక్స్కి కూడా పర్ఫెక్ట్ రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి సింపుల్ తెలుగు వంటల రెసిపీస్ కోసం మన సింప్లీ మను తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రెసిపీస్ అన్నీ, సింపుల్ రెసిపీస్ అన్నీ మీకు షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్. థ్యాంక్ యూ. బాయ్.